నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. వరద నీటి కాలువల్లో పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తీరుస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను పరిశీలించడానికి శుక్రవారం తెల్లవారుజామున 3, 48, 49 డివిజన్లలో ఆయన పర్యటించి మురుగునీటి కాల్వలను పరిశీలించారు. సాయిలీల హోటల్ ప్రక్క నుండి ప్రవహిస్తున్న మురుగునీటి కాల్వలో చేపట్టిన పూడికతీత పనులను పర్యవేక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాలువ నిర్మించకపోవడం, 10 సంవత్సరాలుగా సరిగా పూడిక తీయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి పరిసర ప్రాంతవాసులు భరించలేని దుర్గంధంతో పాటు అనేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. మల్కాపూర్ శివార్లో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుండి టీచర్స్ కాలనీ వరకు వరద నీటి కాలువ కాంక్రీట్ నిర్మాణం చేపట్టి ఒక్క నీటి చుక్క కూడా నిలిచిపోకుండా సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరంలోని అన్ని ప్రధాన కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా జేసీబీ యంత్రాన్ని ఆపరేట్ చేసి ముళ్ల పొదలు, పిచ్చి చెట్లు తొలగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, టీపీఎస్ నవీన్, వార్డు అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. 48, 49 మూడో డివిజన్లకు సంబంధించి ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మేజర్ స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల పూర్తిగా పూడిక అంతా కూడా కూడుకపోయి కనీసం ఈ 10 డివిజన్ల నుంచి వచ్చే నీళ్ళని కూడా బయటకు వెళ్ళలేకపోతూ ఉన్నాయి. దాంతో చుట్టుపక్కల ఉండే ప్రజలు ఎవరు కూడా నివసించే పరిస్థితి లేదు. అనేకమైన రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఉదయం 6 గంటల నుంచి దాదాపుగా 2 జేసీబీలు తీసుకొచ్చేసి మా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా 2 జేసీబీలు, 2 ప్లేట్ ట్రాక్టర్లు, 4 ట్రాక్టర్లు సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి దాదాపుగా 5 డివిజన్లకు సంబంధించిన వర్గాలందరూ కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా దాదాపుగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా యథావిధిగా నడుస్తుంది. ఏదైతే ఈ స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా పూడిక తీసుకొని ఇబ్బందులు ఉన్నాయో, పూడిక లేకుండా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నాయి కనుక దీన్నంతా కూడా వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడేసి తీయించేసి దీన్నంతా కూడా క్లియర్ చేస్తాం. ఇదంతా క్లియర్ అయిన తర్వాత వెంటనే దీనికి గౌరవ ఇక్కడనే ఈఈ గారు కూడా ఉన్నారు. వెంటనే స్ట్రామ్ వాటర్ డ్రైన్కి ప్రపోజల్ పరిస్థితి వేయడం జరిగింది. ఇది ఏదైతే గోదావరికి ఎక్కడికైతే ఎస్టీపీలకు వెళ్తూ ఉన్నదో అక్కడి నుంచి మొదలుకొని టీచర్స్ కాలనీ వరకు ఇదంతా స్ట్రామ్ వాటర్ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయించి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన యుద్ధం లెక్క చేయవలసిన పని. 10-15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడిదక్కడే పేరుకుపోయి కనీసం ప్రజలు నివసించే పరిస్థితి లేదు. ఇది దాదాపుగా వారం 10 రోజులు చేస్తే కానీ ఈ డ్రైన్ అయ్యే పరిస్థితి లేదు, ఈ పనంతా పూర్తి అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఖచ్చితంగా అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, 1 వీక్ అయినా పర్వాలేదు, రెగ్యులర్గా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసి ఈ డ్రైన్ అంతా ఓపెన్ చేసి మేజర్ స్ట్రామ్ వాటర్ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేసినందుకు ఇక్కడ ఎలాంటి ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఆగకుండా చేయవలసిందిగా అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. ఇది అంతా అయిపోయిన తర్వాత డ్రైనేజ్ కూడా కట్టించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. ధన్యవాదాలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.